జేఏసీ నేతల బంద్ పిలుపుతో ఎల్బీ నగర్ రింగ్ రోడ్ దగ్గర ఆందోళనకు దిగారు అన్ని పార్టీల నేతలు. కేంద్ర సర్కార్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఎల్బీ నగర్ సర్కిల్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? బంద్ ఎఫెక్ట్ పై జనం ఏమనుకుంటున్నారు? ఐశ్వర్య నగర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా సికింద్రాబాద్ జోన్లకు సంబంధించి బోనాల పండుగ నేపథ్యంలో ఇప్పటికే టీజేఏసీ మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఈ మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో ఒక సిటీ బస్సులు మాత్రం తిరగడంతో కొద్దిగా రద్దీ మాత్రం చోటు చేసుకునే అవకాశం ఉంది. రోడ్లపైన రద్దీ మాత్రం భారీగా నమోదు చేసుకుంటుంది. అయితే ప్రస్తుతం మనం ఎల్బీనగర్ చౌరస్తాలో చూసినట్లయితే ప్రజలు ఉదయం నుంచి వ్యాపారస్తులు ముఖ్యంగా పూర్తిగా వ్యాపార కేంద్రాలను మూసేసి మరి స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చారు. సిటీలోని రోడ్లపై సిటీ బస్సులు తప్ప మినహా భారీగా అంటే హైదరాబాద్ ప్రాంతం నుండి మిగతా 10 జిల్లాలకు వెళ్లే బస్సులు మాత్రం పూర్తిగా నిలిపివేశారని చెప్పవచ్చు. స్వచ్ఛందంగా అలాగే జిల్లాల నుండి కూడా హైదరాబాద్ నగరానికి చేరుకునే బస్సులు కూడా ఉదయం నుండి జిల్లాల్లోనే నిలిపివేసిన పరిస్థితి. మొత్తానికి ఎల్బీనగర్ చౌరస్తాలో మాత్రం పూర్తిగా ఉదయం నుంచి వ్యాపార కేంద్రాలు వ్యాపారస్తులు మాత్రం స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలుపుతున్నారని తెలుస్తుంది. అలాగే ఒకవైపు ఇటు ఇప్పటికే పోలవరం ఆర్డినెన్స్ నేపథ్యంలో పార్లమెంట్ లో ఆమోదం నేపథ్యంలో అఖిలపక్ష పార్టీలన్నీ కూడా బంద్కు మద్దతు ఇస్తున్నాయి. మనం ఇప్పుడు ప్రస్తుతం మన విజువల్స్ లో చూడొచ్చు. విజువల్స్ లో చూసినట్లయితే కొంతమంది తెలంగాణ టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, మిగతా విద్యార్థి సంఘ నేతలు అక్కడ కేంద్ర దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేస్తున్నారు. దగ్ధం చేస్తున్న విజువల్స్ కూడా చూడవచ్చు. భారీ స్థాయిలో పూర్తిగా నగర వ్యాప్తంగా ఉదయం నిన్న సాయంత్రం నుండి కూడా పూర్తిగా బంధులు రాస్తారోకలు కేంద్ర దిష్టి బొమ్మను కూడా కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా దిష్టి బొమ్మ దగ్ధం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఖచ్చితంగా ముంపు గ్రామాలు ఏవైతున్నాయో మళ్లీ తిరిగి తెలంగాణనే కలపాలి. 7 మండలాలు 211 గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూసినట్లయితే ఇక్కడ కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ మనతో. వాళ్ళు ఏమంటున్నారో వారిని మాటల్లో చెప్తాం. చెప్పండి సార్, బీజేపీ నిరంకుశత్వంగా పోలవరం ఆర్డినెన్స్ ను ఆమోదింపజేసిందనే మోజువాణి ఓటుతో ఆమోదింపజేసిందని నేను చూసిన పరిస్థితి. దీనిపై ఏ విధంగా చూడవచ్చింది? ఈ రోజు ఈ యొక్క దుశ్చర్య తెలుగుదేశం పార్టీ బీజేపీ రెండూ కలిసి రాత్రి ఆర్డినెన్స్ ని తీసుకొని వచ్చి పార్లమెంట్ లో కూడా దొంగతనంగా ఈ యొక్క ఆర్డినెన్స్ ని పాస్ ఇచ్చడం జరిగింది. దీనికి మేము తెలంగాణ రాష్ట్ర సమితి ఖచ్చితంగా ఖండిస్తున్నాం. 7 మండలాలు మా తెలంగాణలోనే కలపాలని డిమాండ్ చేస్తూ ఇది ఒకటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మన పోలవరంలో ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలలో ఖనిజ సంపదన కొన్ని లక్షల టన్నులు ఐరన్ ఓర్ గానీ బ్యారటీస్ గానీ సంపదన అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని లూటీ చేయాలనే ఒక ఉద్దేశంతో రాత్రి దీని ఒక ఆర్డినెన్స్ ను పాస్ చేయించుకోవడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి వ్యతిరేకిస్తుంది. దీనిపై న్యాయ పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ. అలాగే మరికొంతమంది నాయకులు ఉన్నారు. చెప్పండి సార్, ఈ పోలవరం ఆర్డినెన్స్ ఇప్పటికే గిరిజనులంతా తెలంగాణలో ఉండాలని కోరుకున్న పరిస్థితి, కానీ వాళ్ళని ముంపు గ్రామాలంతా ఆంధ్రాలో చేర్చిన పరిస్థితి. గిరిజన చట్టాలను తుంగలో తొక్కి ఆదివాసుల హక్కులను కాలరాసి ఈ రోజు చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, వెంకయ్య నాయుడు కలిసి ఈ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుంటే ఊకునే సమస్యనే లేదు. ఈ రోజు తెలంగాణ ప్రజలకు పోరాటం మాకు జన్మ హక్కులాగా అయిపోయింది. ఆది నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇది కూడా మేము పోరాటం చేసి మా 7 మండలాలను మా గిరిజనులను మేము కాపాడుకుంటామని ఈ రోజు మా కేసీఆర్ సాక్షిగా ఈ రోజు తెలంగాణ టీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ప్రమాణం చేస్తున్నాం. జై తెలంగాణ. ఉదయం నుంచి అన్ని ప్రాంతాల్లో, నగరంలోని అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల చౌరస్తాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మొత్తానికి అటు ఆంధ్ర ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత తీసుకునే జాగ్రత్తలు ఎలాంటి రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించి ముఖ్యమంత్రులను కానీ అసెంబ్లీని కానీ సంప్రదించకుండా ఆర్డినెన్స్ ఏకధోరణితో ముక్కుసూటిగా వెళ్తుంది. బీజేపీ నిరంకుశత్వానికి ఇది నిదర్శనం అని చెప్పి ప్రజాస్వామ్యకి వ్యతిరేకమని చెప్పేసి ఇప్పటికే రాజకీయ పక్షాలు కావచ్చు, అటు తెలంగాణ జేఏసీ కావచ్చు చెబుతున్నాయి. ఉదయం నుంచి కూడా పోలవరం ఆర్డినెన్స్ నేపథ్యంలో ఆమోదం ఇప్పటికే పార్లమెంట్ లో ఆమోదం పొందింది. అలాగే రాజ్యసభలో ఆమోదం పొందకుండా కాంగ్రెస్ వామపక్షాలు కావచ్చు, అటు ప్రతిపక్ష పార్టీల మద్దతు తీసుకుంటాం, రాజ్యసభలో నిలిపివేస్తామని చెప్పేసి ఇతర నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు. మొత్తానికి న్యాయ పోరాటానికి కూడా సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తామని చివరి వరకు పోరాడతామనే పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి ఎల్బీ నగర్ తో పాటు సిటీ శివార్ల ప్రాంతాల్లో కూడా మొత్తం మీద బంద్ ప్రశాంతంగానే కొనసాగుతుంది. అక్కడక్కడ పాక్షికంగా సిటీ బస్సులు తిరగడం మినహా మిగతా వ్యాపారస్తులు పూర్తి స్థాయిలో బంద్కు మద్దతు తెలుపుతూ ఉదయం నుంచి కూడా వ్యాపార కేంద్రాలు మూసివేయడంతో పాటు పూర్తిగా స్కూళ్లు కూడా స్వచ్ఛందంగా బంద్ పెట్టిన పరిస్థితి మాత్రం ఇక్కడ ఉంది. ఐశ్వర్య. ఓకే కిషోర్.
నశించాలి.